స్వామి వివేకానంద ఒక అగ్నిజ్వాల. చరిత్రలో కొందరు మనుషులు పుడతారు. వారు రాజులు కాదు, వారు యోధులు కాదు, కాని వారి మాటలు యుద్ధాల కంటే బలమైనవి. అలాంటి అగ్నిజ్వాలే భారతదేశం పుట్టించిన ఒక మహా ఆత్మ, స్వామి వివేకానంద. కలకత్తా 1863. కలకత్తా, బ్రిటిష్ ఇండియా. వర్షం పడుతున్న ఉదయం. గంగా నది అలలు మెల్లగా కదులుతున్నాయి. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబం. ఇంటి లోపల చిన్న బిడ్డ పుడుతుంది. తల్లి భువనేశ్వరీదేవి శిశువును చేతుల్లోకి తీసుకుంటూ, ఇతని కళ్ళు చూస్తే ఏదో లోతైన ప్రశ్న ఉన్నట్టుంది. తండ్రి విశ్వనాథ్ దత్త నవ్వుతూ, అందుకే పేరు పెడదాం, నరేంద్రనాథ్ దత్త. చిన్న నరేంద్రనాథ్ 8 సంవత్సరాలు. స్కూల్ ప్రాంగణం. చిన్న నరేంద్రకు టీచర్ ప్రశ్న అడుగుతాడు, దేవుడు ఉన్నాడా లేదా? నరేంద్ర సూటిగా, మీరు చూశారా? క్లాస్ మొత్తం నిశ్శబ్దం. అది విశ్వాసం నాయనా, నాకు చూడకుండా నమ్మడం రాదు సార్. ప్రపంచం నమ్మిన వాటిని ప్రశ్నించిన బాలుడు ఇదే నరేంద్రనాథ్. తల్లి ప్రభావం. రాత్రి తల్లి దీపం వెలిగించి పూజ చేస్తోంది. నరేంద్ర చూస్తూ, అమ్మా, దేవుడు నిజంగా ఉన్నాడా? భువనేశ్వరీదేవి మెల్లగా నవ్వుతూ, ఉన్నాడో లేదో నాకు తెలియదు నాయనా, కాని నీలో ఉన్న నిజాయితీ దేవుడికంటే గొప్పది. ఆ మాటల్ని లోపల దాచుకుంటాడు. తల్లి ఇచ్చిన ధైర్యమే అతని జీవితానికి పునాది. యువకుడు నరేంద్ర. టైమ్ జంప్. కాలేజ్ డేస్. కలకత్తా యూనివర్సిటీ. నరేంద్ర పొడవాటి దేహం, కళ్లలో ఆలోచన. అతని గొంతు. సంగీతం పాడుతున్నాడు. శాస్త్రీయ సంగీతం. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సంగీతం అతని ఊపిరి, తత్వం అతని ఆలోచన. తత్వశాస్త్ర క్లాస్. నరేంద్ర, సార్, మీరు చెప్పే దేవుడు పుస్తకాల్లోనే ఉన్నాడా, లేక మన జీవితంలో ఉన్నాడా? నాకు తెలియదు, కాని రామకృష్ణ పరమహంసను కలవు. గురువు కోసం వెతుకులాట. కలకత్తా వీధులు. నరేంద్ర ప్రతి సన్యాసిని అడుగుతాడు, మీరు దేవుణ్ణి చూశారా? పూజ చెయ్యాలి. అది కాదు. ఒకరోజు దక్షిణేశ్వర్ కాళీ మందిరం. మందిరంలోకి అడుగు పెడతాడు. రామకృష్ణ పరమహంస దర్శనం. రామకృష్ణ పరమహంస. సాధారణ వస్త్రం, కళ్లలో అనంతం. నరేంద్ర సూటిగా ప్రశ్న, మీరు దేవుణ్ణి చూశారా? రామకృష్ణ పరమహంస చిరునవ్వుతో, చూశాను నాయనా, నిన్ను చూస్తున్నట్టే. నరేంద్ర గుండె దడపడుతుంది. ఇది ప్రశ్నకు సమాధానం కాదు, ఇది జీవితం మారే క్షణం. లోపలి యుద్ధం. రాత్రి. నరేంద్ర ఒంటరిగా, లోపల. ఇది నిజమా, లేక నా మనసు ఆటలా? రోజులు గడుస్తాయి. నరేంద్ర తిరిగి రామకృష్ణ వద్దకు వస్తాడు. నరేంద్ర, నువ్వు ప్రపంచానికి అవసరం. నాకు ప్రపంచం వద్దు, నాకు నిజం కావాలి. గురు శిష్య బంధం. ఒకరోజు రామకృష్ణ పరమహంస నరేంద్ర తలపై చేయి పెడతాడు. అక్కడే నరేంద్రగా మిగలలేదు. వివేకం అనే అగ్ని వెలిగింది. సముద్రం ముందు నిర్ణయం. బొంబాయి పోర్ట్. 1893. అలల శబ్దం. భారీ ఓడ నిలబడి ఉంది. స్వామి వివేకానంద చిన్న సంచి చేతిలో. లోపల, నా దగ్గర డబ్బు లేదు, పేరు లేదు, కానీ నా వెనుక ఒక నాగరికత ఉంది. ప్రయాణ కష్టాలు. ఓడ లోపల చలి, తిండి కొరత. ఒక విదేశీ ప్రయాణికుడు అసహనంగా చూస్తాడు. మీరెవరు? వివేకానంద. నిశ్శబ్దం. అవమానం కూడా అతని ఆత్మవిశ్వాసాన్ని కూల్చలేకపోయింది. అమెరికా నేల. చికాగో నగరం. భారీ భవనాలు, జనసమూహం. వివేకానంద సాధారణ వస్త్రాల్లో. లోపల, ఇక్కడ నేను ఎవరూ కాదు, కాని నేను భారతం. ప్రవేశం నిరాకరణ. వరల్డ్ రిలీజియన్స్ పార్లమెంట్ హాల్లో. గేట్ వద్ద గార్డు. పాసుందా? లేదు. గేట్ మూసివేస్తారు. ఒంటరిగా నిలబడి. ఆకలి, ఆశ. రాత్రి. రోడ్డు పక్కన బెంచ్. చలి.
గురువుగారు, మీరు చెప్పింది ఇతనేనా? ఒక మహిళ దగ్గరికి వస్తుంది. సిస్టర్ నివేదిత, మిస్ జోసెఫీన్ మెక్లియార్డ్. మీరు భారతదేశం నుంచి వచ్చారా? అవును. రేపు మీకోసం నేను మార్గం తెరుస్తాను. చరిత్ర పిలుపు. హాల్లో వేలాది మంది. సభ ప్రారంభం. వివేకానంద పేరు పిలుస్తారు. క్షణం నిశ్శబ్దం. వేదికపై అడుగు. ఆ ఒక్క మాట. మైక్ ముందు నిలబడి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. హాల్ మొత్తం గర్జన. 2 నిమిషాలు చప్పట్లు. ఒక్క వాక్యం. 1000 సంవత్సరాల అవమానానికి సమాధానం. భారత ఆత్మగర్జన. ప్రసంగం కొనసాగుతుంది. సహనం, అన్ని మతాల అంగీకారం, ఇవే భారతం నేర్పిన విలువలు. భారత గ్రామాలు, సన్యాసులు, వేద మంత్రాలు. ప్రపంచం మోకరిల్లింది. సభ ముగింపు. విదేశీ పండితులు లేచి నిలబడి నమస్కారం. ఇతను తూర్పు దేశపు ప్రవక్త. పేపర్లో హెడ్లైన్స్: ఏ న్యూ వాయిస్ ఫ్రమ్ ద ఈస్ట్. భారతం ప్రపంచ పటంలో మళ్లీ వెలిగింది. ఒంటరి ప్రార్థన. రాత్రి హోటల్ గదిలో వివేకానంద కళ్ళు మూసుకుని, ఈ గౌరవం నాది కాదు, నా దేశానిది. ఇది ప్రసంగం కాదు, ఇది పునర్జన్మ. విజయం తరువాత వినయం. అమెరికా చిన్న హాల్, చప్పట్ల గర్జన. స్వామి వివేకానంద చేతులు జోడించి నమస్కారం. ఈ గౌరవం నా వ్యక్తిగతం కాదు, ఇది భారత ఆత్మకు. విజయం అతన్ని చిన్న చేయలేదు, మరింత బాధ్యతగా మార్చింది. తూర్పు పడమర మధ్య వంతెన. అమెరికా అండ్ యూరప్ టూర్. మాంటాజ్. యూనివర్సిటీల్లో ప్రసంగాలు, తత్వవేత్తలతో చర్చలు, చర్చిల్లో ప్రశ్నలు. మతం అంటే భయం కాదు, అది మనిషిని బలంగా చెయ్యాలి. మేధస్సును తాకే మాట. మాతృభూమి పిలుపు. భారతదేశం 1897 ఓడ తీరానికి చేరుతుంది. 1000 మంది స్వాగతం. వివేకానంద కళ్లలో నీళ్లు. నేను తిరిగి వచ్చింది ప్రసంగాల కోసం కాదు, సేవ కోసం. రామకృష్ణ మిషన్ స్థాపన. బేలూరు మఠం. నది ఒడ్డున సాధారణ భవనం. వివేకానంద సన్యాసుల మధ్య నిలబడి, పేదవాడిని సేవించడమే నిజమైన దేవారాధన. ఇది మఠం కాదు, ఇది సేవోద్యమం. యువతకు అగ్నివాక్యాలు. యువకుల సభ. వివేకానంద గర్జనతో, లేచి నిలబడండి, మీలోనే అపార శక్తి ఉంది. కళ్లలో నిప్పు. బలహీనత పాపం, బలం జీవితం. ఈ మాటలు ఇంకా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. శరీర పరిమితి. బేలూరు మఠం. రాత్రి ఒంటరిగా కూర్చున్న వివేకానంద. లోలోపల, ఈ శరీరం నా వేగాన్ని తట్టుకోలేకపోతోంది. అనారోగ్యం. నా పని అయిపోయిందనుకుంటా. చివరి రోజు 1902 జూలై 4 ఉదయం. వివేకానంద స్వామి ధ్యానం చేస్తూ శిష్యుడితో, నన్ను వెతకకండి, నా ఆలోచనల్లో ఉంటాను. సాయంత్రం నిశ్శబ్దంగా శ్వాస ఆగిపోతుంది. అగ్ని కాదు, వెలుగు. అంత్యక్రియలు. అతను చనిపోలేదు, అతను వెలుగయ్యాడు. యువత. పుస్తకాలు. రామకృష్ణ మిషన్ సేవలు. ఒక మనిషి 39 ఏళ్ళు. ఒక ఆలోచన శాశ్వతం. ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.